నమస్కారం. ముందుగా దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు ప్రపంచ రక్తదాతల దినోత్సవం శుభాకాంక్షలు. మరి ఈనాటి కార్యక్రమంలో మనతో మాట్లాడడానికి రెడ్ క్రాస్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మదన్ మోహన్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్ అసలు చెప్పండి సార్, బ్లడ్ అంటే రక్తం యొక్క పుట్టు పూర్వతాలు వివరించండి సార్. రక్తం అంటే యాక్చువల్గా చెప్పాలంటే మన శరీరంలో హార్టు ఈ బ్లడ్ వెజల్స్ ఉన్నాయని మనకి 1700 సంవత్సరం వరకు తెలియదు. బట్ దే ఆర్ ఎగ్జిస్టింగ్, కానీ అవి ఉన్నాయని మాత్రం మనకు తెలియదు. విలియం హార్వే అని ఆయన 17th సెంచరీ లోపల మన బాడీ లోపల హార్టు అలాగే సర్క్యులేటరీ సిస్టమ్ ఉందని ఐడెంటిఫై చేశారండి. తర్వాత 1819 సంవత్సరంలో డాక్టర్ బ్లాండెల్ అనే ఆయన మన అంటే ఒక మనిషి రక్తాన్ని ఒక మనిషికి ఎక్కించడం జరిగిందండి. ఈ ఫస్ట్ టైం చేసిన ఈ ట్రాన్స్ఫ్యూజన్ మాత్రం సక్సెస్ఫుల్ అండి. ఆ తర్వాత నుంచి ఒక ట్రాన్స్ఫ్యూజన్ సక్సెస్ఫుల్, ఒక ట్రాన్స్ఫ్యూజన్ ఫెయిల్యూర్, అంటే చనిపోతున్నారు జనాలు. వాళ్ళకి డాక్టర్స్ కానీ సైంటిస్ట్స్ కానీ వైద్య శాస్త్రవేత్తలకు కానీ దీని గురించి ఏమాత్రం వాళ్ళకి అంతు పట్టలేదు. దీనికోసం వాళ్ళు సుమారు 80 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది. 1900 సంవత్సరంలో కార్ల్ ల్యాండ్స్టీనర్ అనే ఆయన ఈ మన రక్తంలో ఈ గ్రూప్స్ అంటే ఏబి, ఓ, ఏబి అలాగే నెగిటివ్ గ్రూప్స్ అంటే క్రాస్ మ్యాచింగ్ సిస్టమ్ అంతా కూడా ఆయన కనిపెట్టడం జరిగిందండి. ఆయన పేరు కార్ల్ ల్యాండ్స్టీనర్, ఆస్ట్రియా దేశానికి చెందిన వ్యక్తి అండి. రైట్ సార్. సార్ ప్రపంచ రక్తదాతల దినోత్సవం ప్రాముఖ్యత గురించి వివరించండి సార్. యాక్చువల్గా ఇది మనం చాలామంది జూన్ 14th మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. కానీ ఇది మొట్టమొదటిసారి జూన్ 14th 2004లో ఇది మొట్టమొదటిసారిగా జరుపుకోవడం జరిగిందండి. దీనికి నాకు కూడా ఒక అవినాభావ సంబంధం ఉందని చెప్పుకోగలను. ఎందుకంటే నేను రెడ్ క్రాస్లో జాయిన్ అయింది 1st April 2004. ఇక అక్కడి నుంచి నేను ప్రతి జూన్ 14th ఈ వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా ఆర్గనైజ్ చేసిన క్యాంప్స్ అన్నిట్లో పాల్గొనడం జరిగింది. ఇది నాకు ఒక వృత్తిరీత్యా కూడా అది నాకు ఒక రికార్డ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 22 సంవత్సరాల మట్టి నేను రెడ్ క్రాస్లో పనిచేస్తున్నాను. అలాగే నేను 3 సార్లు గవర్నర్ గోల్డ్ మెడల్స్ కూడా తీసుకోవడం జరిగింది. తర్వాత 3 times మెరిటోరియస్ సర్టిఫికేట్స్ మన కలెక్టర్ కృష్ణా డిస్ట్రిక్ట్ ద్వారా తీసుకున్నానండి. 2019 నవంబర్ 6th గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నేను చేస్తున్న సేవలకి అంటే తలసీమియా చిన్నారులకి చేస్తున్న సేవలకి నాకు ఆయన సత్కారం అంటే ఫెలిసిటేషన్ చేయడం జరిగింది. అలాగే అంతేకాదు నా వయస్సును కూడా నేను దృష్టిలో పెట్టుకోకుండా మన COVID-19 టైం లోపల నేను 5 బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కూడా నేను కండక్ట్ చేయడం జరిగిందండి. పీపీటీ కిట్ వేసుకుని దానికి నాకు విశ్వగురు వరల్డ్ రికార్డు వాళ్ళు కరోనా వారియర్ సర్టిఫికేట్ కూడా నాకు ఇవ్వటం జరిగిందండి. ఇవన్నీ నేనంటే ఇప్పుడు మనకి జూన్ 14th ఈరోజు అనుకుంటున్నాం, కానీ ఇది మొట్టమొదటిసారి జూన్ 14th 2004 నుంచి ఈ వరల్డ్ బ్లడ్ డోనర్స్ డేని మనం జరుపుకుంటున్నామండి. రైట్ సార్. ప్రస్తుతం మన ప్రాంతంలో రక్తం ఎంతవరకు కావాలి సార్? యాక్చువల్గా రక్తం అనేది యాక్చువల్గా చెప్పాలంటే ఒక వ్యక్తికి 5 నుంచి 6 లీటర్ల రక్తం ఉంటుందండి ఆయన శరీరం లోపల. ఆ రక్తాన్ని వాళ్ళు ఏంటంటే యాక్చువల్గా మనం బ్లడ్ డొనేషన్ చేయాలనుకునే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు రక్తదాతలు ముందుకు వచ్చి మనకు రక్తదానం చేస్తున్నారు. మనం తీసుకునేది ఏంటంటే యాజ్ పర్ WHO గైడ్లైన్స్ 8 ml per kg బాడీ వెయిట్ చొప్పున మేము బ్లడ్ సేకరించడం జరుగుతుందండి. అలాగే 8 ml per kg బాడీ వెయిట్ అంటే మేము మినిమం వెయిట్ 50 kg తీసుకోవడం జరుగుతుంది. అంటే 50 × 8 = 400 ml. కానీ మేము కలెక్ట్ చేసే బ్లడ్ మాత్రం 350 ml మాత్రమే. ఈ 350 ml కూడా అతనికి వితిన్ 21 days లోపల బోన్ మ్యారోలో తయారవడం జరుగుతుంది. కానీ అతను విధిగా ప్రతి రక్తదానానికి మధ్య ఒక 90 days మాత్రం అతను కంపల్సరీ ఇంటర్వెల్ పాటించాలి. అలా ఒక వ్యక్తి తన జీవితకాలం అంటే 18 to 55 years వరకు మేము బ్లడ్ ఈవెన్ ఇప్పుడు 60 దాకా కూడా అన్నారు. ఈ కార్యక్రమం అంటే అతను ప్రతి సంవత్సరానికి 4 సార్లు చొప్పున రక్తదానం చేస్తుంటే ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేస్తుంటే ఆయన 165 times రక్తదానం చేయొచ్చండి. ఈ స్వచ్ఛంద రక్తదాతల గురించి మనం ఎందుకంటే ఈరోజు చెప్పుకోవటం ఎందుకంటే చాలామంది రక్తదానం చేయడానికి భయపడుతున్నారు, ముందుకు రావటం లేదు. ఎందుకంటే కొంతమందికి ఏంటంటే రక్తాన్ని సేకరించే సూదులు నొప్పిని కలిగిస్తాయేమోనన్న భయం, మరి కొంతమందికేమో రక్తం రంగు చూస్తే భయం, కొంతమందికి అనుమానం ఈ బ్లడ్ అంటే ఈ సేకరించే బ్యాగులు సూదులు మళ్ళా వాడతారేమన్న అనుమానం. అలాగే మాకు మెయిన్గా రక్తదానం చేసేది యువత. వీళ్ళు ముందుకు వచ్చి రక్తదానం చేసిన ఇంటికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులు తిడతారు. అనుమానం,
తల్లిదండ్రులు తిడతారేమోనన్న భయము, ఈ ఆందోళనతోటి స్వచ్ఛంద రక్తదానం యొక్క ఆవశ్యకత మరుగున పడిపోతుంది. అలాగే స్వచ్ఛంద రక్తదాతలకు కూడా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఏంటంటే తెలుసో తెలియకో మనం రకరకాల ఆహార పదార్థాలు తింటున్నాం. అది మనం నాలుక రుచికే కానీ మన ఆరోగ్యానికి మంచి కానీ కూడా చాలా తీసుకుంటున్నాం. దానివల్ల ఏంటంటే ఐరన్ ఓవర్లోడ్ ఉంటుంది. ఈ ఐరన్ ఓవర్లోడ్ లీడ్స్ టు హార్ట్ అటాక్స్, క్యాన్సర్, డయాబెటీస్, అలాగే కొలెస్ట్రాల్ కూడా అక్యుములేట్ అవ్వడం జరుగుతుంది బాడీ లోపల. వీటి వల్ల ఈ ఎక్సెస్ ఐరన్ ఈ రక్తదానం వల్ల బయటికి వెళ్ళిపోయి అతనికి కొంత ఉపశాంతి కలుగుతుంది. మీరు ఒక ప్రశ్న వేయొచ్చు, ఏమండి రక్తదానం చేస్తే హార్ట్ అటాక్స్, క్యాన్సర్, డయాబెటీస్ అని నేను రావని చెప్పను. కొంతవరకు వాళ్ళకి ఈ వీటి నుంచి ఉపశాంతి లభిస్తుంది. అంతేకాకుండా ఈ రక్తదాత ఇచ్చిన రక్తం వల్ల ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడవచ్చు. అది మనం చూస్తే బిల్గేట్ యొక్క ఎంటైర్ వెల్త్ని కూడా వెచ్చించినా కూడా ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడలేడు. ఈ వ్యక్తి తన యొక్క రక్తంతో ఇంకొక వ్యక్తి ప్రాణాన్ని కాపాడవచ్చు. అందుకోసమే ఒక స్వచ్ఛంద రక్తదాత మహోన్నతమైన వ్యక్తి. ఈరోజు ఎవరికి దానం చేస్తున్నాడో తెలియదు, రేపు ఎవరు అతని రక్తదానం వల్ల లబ్ధి పొందుతుందో తెలియకుండా ప్రపంచవ్యాప్తంగా 11 కోట్ల మంది రక్తదానం చేస్తున్నారు. మన భారతదేశంలో 1 కోటి మంది, మన ఆంధ్ర రాష్ట్రంలో 4,50,000 మంది దానం చేస్తున్నారు. కానీ మన ఆవశ్యకత 50,000 యూనిట్లు, అంటే 5 లక్షల యూనిట్లు, అంటే ఇంకా 50,000 యూనిట్ల యొక్క డెఫిసిట్ మనని బాధిస్తుంది. దీనివల్ల ముఖ్యంగా 75% మంది రోడ్డు ప్రమాదాల బారిన పడినవారు సకాలంలో రక్తం అందక ప్రాణాలను కోల్పోతున్నారు. మరి వాళ్ళు ఒక్కళ్ళే ప్రాణాలు కోల్పోయి అనుకుంటే పొరపాటు. ఎందుకంటే అతని పైన ఆధారపడిన అతని కుటుంబం మొత్తం రోడ్డు ఎక్కవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏమిటి, మన భారతదేశంలో స్వచ్ఛంద రక్తదాతలు ఏమన్నా కరువా అంటే లేదు. 50% పీపుల్ ఆర్ ఫిట్ ఫర్ డొనేటింగ్ బ్లడ్, కానీ ముందుకు రావటం లేదు. ఏదో వాళ్ళలో అనుమానాలను కానీ అపోహలు కానీ ఏదన్నా జరిగిపోతుందన్న భయం వల్ల కానీ రావటం లేదు. రైట్ సార్. సార్, ఎటువంటి సందర్భాల్లో రక్తం అనేది దానం చేయకూడదు? ఇప్పుడు కొన్ని విషయాలు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రక్త సేకరణకు ముందు మేము వాళ్ళలో ప్రతి ఒక్కళ్ళని మేము క్షుణ్ణంగా పరిశీలిస్తామండి. మా అంటే స్టాఫ్ నర్స్ ఉంటారు, వాళ్ళు చూసి అంటే మనకి ముఖ్యంగా మొట్టమొదటి క్రైటీరియా ఏంటంటే ఆ రోజుకి అంటే బ్లడ్ డొనేట్ చేసే నాటికి వాళ్ళు 18 సంవత్సరాలు కంప్లీట్ చేసి ఉండాలి. మైనర్ రక్తదానం చేయడానికి అర్హుడు కాదు. ఎందువల్ల అతనికి 75 కేజీలు బరువు ఉంటాడు, మోర్ దాన్ 12.5 గ్రామ్స్ హిమోగ్లోబిన్ ఉంటుంది. ఎందుకు ఈ ఒక 2 రోజులు తగ్గినా ఎందుకు రక్తదానం చేయడానికి అర్హుడు కాదనేది చాలామందికి వేధిస్తున్న సమస్య. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ డోనర్ కార్డు వెనకాల ఒక కన్సెంట్ ఉంటుంది. ఏంటంటే మీరు సేకరించిన రక్తం ఉపయోగపడకపోయినా ఏదైనా కారణాల వల్ల, లేకపోతే దాంట్లో ఏదైనా పాజిటివ్స్ ఉన్నా కూడా మీరు దాన్ని నాకు చెప్పకుండానే మీరు దాన్ని డిస్కార్డ్ చేయవచ్చనే ఒక కన్సెంట్ వాళ్ళ దగ్గర నుంచి మనం లిఖితపూర్వకంగా తీసుకోవడానికి అతను సైన్ చేయాల్సి ఉంటుంది, సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. దానికి అతను 18 ఇయర్స్ కంప్లీట్ చేయకపోతే యూ విల్ బికమ్ ఏ మైనర్ కెనాట్ గివ్ హిస్ కన్సెంట్. ఆ లీగాలిటీ అనమాట. ఇక నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే రక్తదానం చేసేవాళ్ళు విధిగా వాళ్ళ దగ్గర 12.5 గ్రామ్స్ హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ ఉంటేనే మేము తీసుకుంటాం అన్నమాట. అలాగే 50 కేజీలు మినిమం వెయిట్ ఉండాలండి. 3 నెలల్లో మలేరియా వస్తే ఇవ్వకూడదు. అలాగే టైఫాయిడ్ వస్తే 1 ఇయర్ దాకా ఇవ్వకూడదు. అలాగే జాండీస్ వచ్చినా కూడా 1 ఇయర్ దాకా ఇవ్వకూడదు. అలాగే ఒకవేళ హెపటైటిస్ బి అనేది వచ్చేటట్టయితే అతని ఫ్యామిలీ మెంబర్స్ కూడా రక్తదానానికి అర్హులు కారు. మేజర్ సర్జరీ 1 ఇయర్, మైనర్ సర్జరీ 6 మంత్, టూత్ ఎక్స్ట్రాక్షన్ 1 మంత్. కొంతమంది ఫ్యాన్సీగా టాటూ మార్క్స్ అంటే పచ్చబొట్టు వేయించుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళు 6 నెలల దాకా రక్తదానం చేయకూడదు. కాకపోతే ఇప్పుడు మనకు ఒక వెసులుబాటు ఏంటంటే పూర్వకాలంలో ఏంటంటే ఒకళ్ళకి వేసిన నీడిల్స్ తోటి ఇంకొకళ్ళకి వేసేవాళ్ళు. అటువంటి వాళ్ళు ఇవ్వకూడదు. ఇప్పుడంతా డిస్పోజబుల్ వచ్చినాయి కాబట్టి డిస్పోజబుల్ వాడుతూ పచ్చబొట్టు వేయించుకునే వాళ్ళు రక్తదానం చేయవచ్చు. ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా లాజిక్ ఏంటంటే ఒక వ్యక్తికి ఆ పచ్చబొట్టు వల్ల హెచ్ఐవి సోకి ఉంటే అతని లోపల ఆ హెచ్ఐవి క్రిమి ఉన్నదని ఐడెంటిఫై అవ్వడానికి మినిమం 25 డేస్, దీన్ని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు. ఈ 25 డేస్ ఒకవేళ అతను ఆరోగ్యవంతుడు, చాలా మంచి హెల్త్ ఉంటే 6 మంత్స్ దాకా పడుతుంది. అందువల్ల 6 మంత్స్ దాకా మేము వాళ్ళ దగ్గర రక్తాన్ని సేకరించామండి. గర్భిణీ ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుంది, చాలామంది ఈరోజు మనం చూస్తున్నాం థైరాయిడ్ హార్మోన్స్ వాడుతుంటారు. ఇటువంటి వాళ్ళు రక్తదానానికి అర్హులు. అంటే ఆ హార్మోన్ వాడినంతకాలం ఇవ్వకూడదు. ఎందుకంటే వాళ్ళ రక్తంలో హార్మోను
వాళ్ళకి అంటే డోనర్కి పేషెంట్కి ట్రాన్స్మిట్ అవుతుంది కాబట్టి ఎక్కడ అది పనికిరాదు, అందువల్ల వాళ్ళు ఇవ్వకూడదు. డయాబెటీస్ ఉన్నవాళ్ళు రక్తదానం చేయవచ్చు, ఓరల్ యాంటీ డయాబెటిక్స్ తీసుకున్న వాళ్ళు మాత్రమే. అలాగే ఇన్సులిన్ తీసుకునే వాళ్ళు ఇవ్వకూడదు, ఎందుకంటే ఇన్సులిన్ అనేది రక్తం ద్వారా ఆ పేషెంట్కి వెళ్తుంది, దానివల్ల అతనికి అనేక హైపోగ్లైసిమిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి వాళ్ళు ఇవ్వకూడదు. అలాగే కొంతమంది ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా ప్రెగ్నెంట్ డెలివరీ అయిన తర్వాత కొంతమంది అంటే స్త్రీలు కూడా రక్తదానానికి వస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే పిల్లలకి పాలు ఇవ్వటం ఆపేసిన తర్వాత 1 year తర్వాతనే రక్తదానం చేయాలి. అలాగే మేజర్ సర్జరీ చెప్పినట్టున్నాం 1 year, మైనర్ సర్జరీ 6 months. అలాగే ఇంకా అంటే కొన్ని ఆస్తమా, కొంతమందికి ఆస్తమా ఉంటుంది, తెలవదు వాళ్ళకి, ఎప్పుడు చిన్నప్పుడు వచ్చిందో నాకు ఇప్పుడు ఆస్తమా లేదు కదా అని అంటారు. అలాగే ఎపిలెప్సీ అంటే ఫిట్స్ అనమాట. ఇటువంటి వాళ్ళు జీవితకాలం రక్తదానం చేయకూడదు, ఎందుకంటే వాళ్ళకి నిజానికి ఇప్పుడు ఏమి లేకపోవచ్చు, కానీ ఆఫ్టర్ డొనేషన్ దే మే గెట్ సమ్ టైమ్స్ అగ్రివేట్స్ ద సిమ్టమ్స్ అనమాట. అందువల్ల అటువంటి వాళ్ళు పర్మనెంట్లీ దే ఆర్ డిఫర్డ్ ఫర్ డొనేటింగ్ బ్లడ్ అండి. ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు కూడా యాక్చువల్గా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు 24 hours డిఫర్ అవుతారండి. అలాగే యాంటీబయాటిక్స్ వాడేవాళ్ళు కూడా, ఏదైనా పెయిన్ కిల్లర్స్ వాడేవాళ్ళు కూడా ఒక 24 hours ఇవ్వకూడదండి. తర్వాత అంతే, స్మోకింగ్ చేసేవాళ్ళు కూడా 1 hour వరకు స్మోక్ చేయకూడదండి బ్లడ్ డొనేషన్ చేయడానికి ముందు. తర్వాత చేయకపోవడం కూడా మంచిదే. సార్, ఒక్క యూనిట్ రక్తం ద్వారా ఎంతమంది ప్రాణాలు కాపాడుకోవచ్చు? 3 ప్రాణాలు కాపాడవచ్చు అండి. ఏంటంటే ఇదివరకు కాలంలో మనం ఒక యూనిట్ అంటే ఒక యూనిట్ ఒక్కళ్ళకే ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు అంతా టెక్నాలజీ పెరిగిపోయింది, లేటెస్ట్. వీఆర్ కలెక్టింగ్ అంటే ఇప్పుడు హోల్ బ్లడ్ తీసుకుని దాన్ని మనం ఏంటంటే పిఆర్బిసి అంటే పిఆర్బిసిగా మనం తీసుకుంటామండి. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్లేట్లెట్స్, ఇంకోటి ఏంటంటే ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాజ్మా. ఈ 3 రకాలుగా మనం వాటిని విభజించి వాటిని ఇప్పుడు పిఆర్బిసి అనేది 35 days దాని లైఫ్ టైం అండి. ప్లేట్లెట్స్ మాత్రం 5 to 7 days అండి. అదే ఎఫ్ఎఫ్పి అంటే ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాజ్మా, దీన్ని -40 degrees సెంటీగ్రేడ్ దగ్గర నిల్వ చేస్తే ఇది 1 year దాకా వాడుకోవచ్చండి. సో ఈ విధంగా ఒక వ్యక్తి 3 ప్రాణాలు కాపాడటానికి అవకాశం ఉందన్నమాట. రైట్ సార్. సార్, రక్తదానం చేసిన తర్వాత శరీరంపై ఎటువంటి ప్రతికూల ప్రభావం పడుతుంది సార్? రక్తదానం చేయటం వల్ల జనాలు ఏదో ఆలోచించుకుంటారండి. యాక్చువల్గా నా ఒంట్లో నుంచి ఏదో బలం పోయింది, నేను ఏదో నీరసపడిపోతున్నాను, ఇది నిజానికి వాస్తవం కాదు. ఎందుకంటే హాలుసినేషన్. మనం ఇప్పుడు ఒక మనిషి ఏదైనా అనుకున్నాడంటే అది అతనిలో వీక్నెస్ని ప్రవేశపెడుతుందన్నమాట. యాక్చువల్గా ఏంటంటే మనం సేకరించే రక్తం ఇంతకుముందు చెప్పినట్టుగా 8 ml per kg బాడీ వెయిట్. ఒక 50-60 kg మనిషి దగ్గర నుంచి మనం ఒక 350 ml తీసుకుంటే అది మనం చెప్పాలంటే ₹1.05 10 paisa, నథింగ్ విల్ హ్యాపెన్, ఏమీ కాదు. అది కూడా ఏంటంటే మనం వాళ్ళకి ఆఫ్టర్ డొనేటింగ్ బ్లడ్ వీ గివ్ అంటే ఫ్రూట్ జ్యూస్ ఇస్తాము, అలాగే బిస్కెట్స్ అవి ఇస్తాము, వాటర్ తాగుతాడు. ఇవన్నీ కలిపి అతను ఇచ్చిందంతా రీకూప్ అయిపోతుంది అక్కడే. అయిన తర్వాత మామూలుగా అతని రక్తం కూడా 24 hours లిక్విడ్ పాయింట్ ఏదైతే ఉందో, లిక్విడ్ పార్ట్ ఏదైతే ఉందో అది రికవరీ అయిపోతుంది. ఇక సెల్స్ ఏమేమన్నా అనేసరికి అవి కొన్ని 11 daysకి వస్తాయి, కొన్ని ఏమో 3 months, అదే 21 daysకి వస్తాయి. కాబట్టి అతను నీరసపడటం అనేది లేదు. మీరు ఒక విషయం చూడండి, అలాగే నీరసపడేటట్టయితే ఇంతమంది రికార్డులు సృష్టించారా? ఒక వ్యక్తి గబ్రుద్దీన్ అనే గుర్రపు బండి నడిపించుకుని ఆయన హర్యానా స్టేట్ సోనేపట్ విలేజ్లో ఉన్న వ్యక్తి 180 సార్లు రక్తదానం చేశాడండి. అలాగే డాక్టర్ సుశీల రెడ్డి హెయిల్స్ ఫ్రమ్ కర్నూల్ అండ్ రిసైడింగ్ నౌ ఎట్ కెనడా, షీ డొనేటెడ్ 200 times. వీళ్ళందరినీ మనం చూస్తే మరి మీరు ఏమంటారు? నీరసపడిపోతాము, చేస్తాం, ఊరికే అవన్నీ లేమ్ ఎక్స్క్యూజెస్ అనమాట. నాకు అవసరం లేదు, ఇప్పుడు నేను ఎందుకు డొనేట్ చేయాలి అనే ఉద్దేశంతో చాలామంది ముందుకు రారండి. ఒక వ్యక్తిని మాత్రం మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఈజ్ జేమ్స్ హ్యారిసన్, ఆస్ట్రేలియా దేశానికి చెందిన ఒక వ్యక్తి. ఈయన తన ప్లాస్మాని 1171 times డొనేట్ చేశాడండి. 1171 times అనమాట. అయితే ఆయన దీని గురించి చిన్న అంటే ఒక విశేషమైన ఒక చిన్న కథ ఏంటంటే ఆయన బయోగ్రఫీలో ఉంది. ఏంటంటే ఆయనకు 11 years ఉన్నప్పుడు ఒక చిన్న ఆపరేషన్ జరిగింది, చెస్ట్ ఆపరేషన్. అయితే అప్పటికి 11 years అతనికి రక్తం ఎక్కించవలసిన అవసరం వచ్చింది. ఆ యంగ్ జేమ్స్ హ్యారిసన్ అనుకున్నాడంట, నాకు 18 years వచ్చిన తర్వాత నేను కూడా సొసైటీకి రక్తదానం చేసి ఏదన్నా చేస్తానని చెప్పి అనుకున్నాడు. అలాగే 18 years రాగానే అతను రక్తదానం చేయటం మొదలుపెట్టాడు. బట్ అస్టానిషింగ్లీ ఆయన ప్లాజ్మా లోపల ఒక రేర్ యాంటీజెన్, అది ఇట్ విల్ కంబాట్ ద రీసెర్చ్ డిసీజ్ని కంబాట్ చేసే యాంటీజెన్ తయారైంది. దానివల్ల ఏంటంటే
ఈ రీసెస్ డిసీజ్ అంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ ఇప్పుడు ఒక ఇద్దరు భార్యాభర్తలు ఉంటే భర్తకి ఏ పాజిటివ్ అయితే భార్యది నెగిటివ్ గ్రూప్ అయినప్పుడు వాళ్ళకి పుట్టిన పిల్లలు వెంటనే అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ చనిపోతుంటారు అనమాట. అటువంటి వాళ్ళకి ఈయన తయారు చేసిన వ్యాక్సిన్ వల్ల ప్రాణదానం చేయబడింది. అట్లా 20 లక్షల మంది చిన్నారులకు ప్రాణం పోశాడు ఆయన. 82 ఇయర్స్ వచ్చే వరకు కూడా ప్లాస్మా దానం చేశాడు. ఈ మధ్య కాలంలో చనిపోయాడు ఆయన 6 months బ్యాక్. ఇటువంటి వాళ్ళని మనం స్ఫూర్తిగా ఇప్పటి కాలంలో కూడా ఈ రోజు కూడా కొంతమంది చాలాసార్లు రక్తదానం చేస్తున్నారు. వాళ్ళలో కొంత ప్రముఖులు డిఎస్పీ గారు, సైబర్ క్రైమ్ డిఎస్పీ గారు ప్రసాద్ గారు, ఈయన 109 సార్లు చేశారు. ప్రసాద్ గారు 109 సార్లు చేశారు ఆయన. ఆయన మొన్న ఇందాక ఫోన్ చేసి ఆయన అడిగినప్పుడు అంటాడు ఆయన, నేను June 14th కూడా, ఆయన మొన్నే కదా మీరు ఇచ్చింది, May 8th ఇచ్చాడు ఆయన, మళ్ళీ June 14th కూడా నేను ఇస్తాను. అట్లా ఉన్నారు, ఉత్సాహం చూపించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక వెటర్నరీ డాక్టర్ గారు ఆయన ఇప్పటి వరకు AB నెగిటివ్, ఆయన ఇప్పటి వరకు 69 సార్లు డొనేట్ చేశాడు. అలా చాలామంది ఉన్నారు, ఇప్పుడు కాలంలో కూడా ఉన్నారు, లేరని కాదు. కాకపోతే మనం ఈ ప్రోగ్రాంలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే, ఎవరైతే రక్తదానానికి ఇంతవరకు సుముఖత చూపించలేదో అటువంటి వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఈ స్ట్రీమ్లో కలపాలనే ఉద్దేశంతో ఇటువంటి ప్రోగ్రాం చేస్తున్నాం. చాలామందికి తెలిసింది ఏంటంటే, వాళ్ళ రక్తదానం వల్ల కేవలం అంటే గర్భిణీ స్త్రీలకి, అలాగే యాక్సిడెంట్ పీపుల్కి, శస్త్రచికిత్స చేయించుకునే వాళ్ళకి మాత్రమే వాళ్ళ రక్తదానం ఉపయోగపడుతుంది. కానీ ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్, దే ఆర్ తలసీమియా చిల్డ్రన్, దే లివ్ ఆన్ బ్లడ్, దే రిక్వైర్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ ఎవ్రీ 21 days. వాళ్ళ జీవితకాలం 20 నుంచి 30 సంవత్సరాలు. అందుకోసమే నేను రక్తదాతలను కోరేదంటే, మీ రక్తం ఈ తలసీమియా చిన్నారులకు ఎంతైనా అవసరం. ఈ 200 మంది చిన్నారులు ఉన్నారు మనకు NTR డిస్ట్రిక్ట్, కృష్ణా డిస్ట్రిక్ట్ లోపల. కాబట్టి వాళ్ళకి ప్రతి 3 వారాలకు రక్తం కావాలి. ఈ సమ్మర్లో కాలేజెస్ లేవు, ఏం లేవు. మీరంతా ముందుకు వచ్చి ఇటువంటి చిన్నారులకి రక్తదానం చేసి ప్రాణదానం చేయాలి. రైట్ సార్, యువతలో రక్తదానం పట్ల అవగాహన ఎలా ఉందంటారు? అవగాహన ఉంది, కానీ వాళ్ళలో అలసత్వం కూడా ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను చూస్తుంది ఏంటంటే, వాళ్ళు చాలా మటుకు యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోయి ఈ రక్తదానంకి పనికి రాకుండా పోతున్నారు. వాళ్ళ నీరసం, నిస్త్రాణం, వాళ్ళు చేసే వాళ్ళ అలవాట్లను వాళ్ళని నిర్వీర్యం చేస్తున్నాయి. కాబట్టి కొంతమంది మాకు మెయిన్ పొటెన్సీ అంతా వాళ్ళేనండి. రైట్ సార్. సార్ చెప్పండి సార్, మహిళలు రక్తదానం చేయడం వల్ల సాధారణ అపోహలు ఉంటాయి, మహిళలు చేయకూడదు అని చెప్పి. సో అలాంటి అపోహలు ఏమేమి ఉన్నాయి సార్? అంటే మహిళలు అసలు ముందుగా చెప్పాలంటే వాళ్ళ ఫిట్నెస్ అయ్యే క్రైటీరియా కూడా ఉండదండి. ఎందుకంటే యాక్చువల్గా వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క సౌందర్య ఆరాధనలో ఏం చేస్తారంటే, సరైన ఆహారం తీసుకోరు, అవగాహన రాహిత్యం. చాలామంది ఎనిమిక్ అండి, 90% ఎనిమిక్ ఉంటారు. మీకు చెప్పాలంటే మేము కలెక్ట్ చేసే బ్లడ్ లోపల 100% అయితే 95% ఫ్రమ్ మెన్ అండ్ ఓన్లీ 5% ఫ్రమ్ ఉమెన్. దే ఆర్ గోయింగ్ హెడ్ దాన్ మెన్ ఇన్ ఎవ్రీ కేటగిరీ, అంటే ఎవ్రీ ఫీల్డ్ ఆఫ్ లైఫ్. బట్ దే ఆర్ లాగింగ్ బిహైండ్ ఇన్ బ్లడ్ డొనేషన్స్ అండి. రైట్ సార్. రక్తదానం ముందు మరియు తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమేమి ఉన్నాయి సార్? రక్తదానం ముందు, రక్తదానం ఇచ్చేవాళ్ళు ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇచ్చిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యాక్చువల్గా చెప్పాలంటే రక్తదానం చేయటానికి ముందు, అంటే నెక్స్ట్ డే రక్తదానం చేయాలనుకున్నారనుకోండి, వాళ్ళు ఏం చేయాలంటే ఆ రోజు సెకండ్ షోలకి లేకపోతే నైట్ అంతా మేలుకోవటాలు అవన్నీ చేయకూడదండి. సో దే హ్యావ్ టు గో టు బెడ్ ఎట్ 10 o'clock ఆర్ 9 o'clock బెటర్. తర్వాత ప్రైర్ టు డొనేషన్ డే వాళ్ళు ఏంటంటే ఏ ఆల్కహాల్ కానీ ఇవన్నీ మాదక ద్రవ్యాలు తీసుకోకుండా ఉండటం మంచిది. అలాగే ఇంకొక చిన్న విషయం చాలామందికి తెలియంది, వాళ్ళు అవగాహన రాహిత్యం వల్ల కూడా కావచ్చు, ఏంటంటే ప్రైర్ టు డొనేషన్ డే ఇఫ్ దే హ్యాడ్ ఎనీ డేంజరస్ ఎక్స్పోజర్, అటువంటి వాళ్ళు రక్తదానం చేయకపోవటం మంచిది. ఎందుకంటే వాళ్ళ బ్లడ్ లోపల HIV పాజిటివ్ వైరస్ ఉండొచ్చు, కానీ ఇట్ ఈస్ నాట్ ఐడెంటిఫైడ్ అట్లీస్ట్ 25 days, సమ్టైమ్స్ 90 days, సమ్టైమ్స్ ఇట్ మే ఎక్స్టెండ్ అప్ టు 180 days. కాబట్టి అటువంటి వాళ్ళు రక్తదానం చేయటం వల్ల మేలు కంటే నష్టమే ఎక్కువ జరుగుతుంది. రైట్ సార్. అత్యవసర పరిస్థితుల్లో రక్త నిల్వలు ఎంత కీలక అంశంగా మారుతాయి? చాలా కీలకమే. రక్తం అనేది నిల్వలు లేకపోతే, ఇప్పుడు సమ్మర్లో చూడండి ఎంతమందికి ఎన్నో ఆపరేషన్స్ పోస్ట్పోన్ అయి ఉంటాయి. అలాగే తలసీమియా చిన్నారులకి రక్తం లేక వాళ్ళు ఎన్నో అగచాట్లు పడుతుంటారు. కొన్ని యాక్సిడెంట్లు ఇవన్నీ ఓ పక్కన పెడితే యాక్సిడెంట్లు అనుకోకుండా జరిగాయి, వాటికి ఎక్కువ రక్తం కావాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి యాక్సిడెంట్లో బోలంత రక్తం పోతుంది. కాబట్టి మనం ఏంటంటే ఈ వేసవి కాలం లేకపోతే ఇంకేదో అని అడ్డు అని పెట్టుకుని
దానం చేయకుండా ఉండటం మంచిది కాదు. కేవలం యువత, ఔత్సాహికులైన స్వచ్ఛంద రక్తదాతలు ఈ యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు కాలానుగుణ్యంగా మారుతూ ఈ రక్తదానం అంటే ఇప్పుడు రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ ఉందండి విజయవాడలో, గాంధీనగర్లో, హనుమంతరాయ గ్రంథాలయం ఎదురుగా ఉంది. ఇది 365 days 24 hours ప్రజల సేవ కోసమే ఉంటుంది. స్వచ్ఛందంగా సేవ చేస్తుంది, ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఎంతమంది తలసీమియా చిన్నారులు వచ్చినా ఉచితంగా ఇస్తున్నాము. అలాగే వేరే వాళ్ళకు కూడా రక్తం కావాలన్నా కూడా వేరే అన్ని ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్స్ వాటి అన్నిటికంటే కూడా మేము చాలా తక్కువలో తక్కువ వాటి ఒక ఏదైతే ఉందంటే మాకు ఓవర్ హెడ్స్ మాత్రమే తీసుకొని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కొంతమందికి ఏంటంటే ఈ రెడ్ క్రాస్ ఎక్కడో గాంధీనగర్లో ఒక పక్కకు ఉంది, వేరే బ్లడ్ బ్యాంక్స్ అని మా సెంటర్లో హాస్పిటల్స్ దగ్గరగా ఉన్నాయని వెళ్ళటం జరుగుతుంది. కానీ అలా కాదు, నాణ్యతకి కానీ లేకపోతే సర్వీస్కి కానీ రెడ్ క్రాస్ పెట్టింది పేరు అందరికి తెలిసిందే. ఇది 160 సంవత్సరాల చరిత్ర కలిగి 200 దేశాల్లో విస్తరించిన ఏకైక స్వచ్ఛంద సంస్థ. ఇది స్వచ్ఛంద సంస్థల్లోకెల్లా కూడా కోహినూర్ డైమండ్ లాంటిదండి. అందువల్లే నేను ఈ సంస్థలో ప్రస్తుతం 22 సంవత్సరాల మట్టి ఏకబిగిని పనిచేస్తున్నాను. అలాగే చాలామంది కూడా నేను రక్తదానం కోసం వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ మమ్మల్ని అంటే వాళ్ళు ఇన్వైట్ చేసి మాకు సహాయం చేస్తున్నారు. ఈవెన్ నేను చెప్పాలంటే నల్గొండ దాకా కూడా వెళ్ళి నేను రక్తం కలెక్ట్ చేసుకొచ్చానండి. అలాగే ఒక చిన్న ఇన్సిడెంట్ మీకు చెప్పాలి. చెప్పండి. ఇది నేను హెవీ వాటర్ ప్లాంట్ అశ్వాపురం, ఖమ్మం డిస్ట్రిక్ట్ అండి. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి అప్పటికే 50 సార్లు ఇచ్చాడు, మాకు 51 సార్లు రక్తదానం చేశాడండి. నిజంగా ఈజ్ అ గ్రేట్ పర్సన్. ఇచ్చిన తర్వాత ప్రతిసారి ఆయనకు ఒక ఏంటంటే చెప్పాలంటే అదే అతనికి గిడ్డినెస్ ఏదో వీక్నెస్ వచ్చేసేస్తుంది. తర్వాత ఆయన పాపం సలైన్ కూడా పెట్టాల్సిన పరిస్థితి. నేను అడిగాను ఏమండి అంటే నాకు ప్రతిసారి ఇలాగే అవుతుంది. మరి ఇలా అవుతూ మీరు ఎందుకు రక్తదానం చేస్తాం? అంతేకాకుండా ఆయన వాళ్ళ భార్యను కూడా పిలిపించాడు. ఆమె వచ్చింది రక్తం దానం చేస్తా. ఏంటమ్మా అని హిస్టరీ తీసుకుంటే ఆమె క్యాన్సర్ పేషెంట్. అయినా ఇస్తానంట రక్తం. అమ్మాయి నీకే కావాలి రక్తం, నువ్వెందుకు ఇస్తావు? సో ఇటువంటి దాతలు కూడా ఉన్నారు. వీళ్ళని స్ఫూర్తిగా తీసుకోవాలి నేను యువతను కోరుతున్నాను. మీరు వాళ్ళ చేతగాని పరిస్థితుల్లో కూడా దానం చేయాలనే ఉత్సుకత అంటే ఉత్సాహం చూపిస్తున్నారు. అది మనకి ఇప్పుడు మీకు మన ఈసారి థీమ్ ఏమి ఇచ్చారంటే ఏ డ్రాప్ ఆఫ్ హ్యూమానిటీ, గివ్ బ్లడ్ అండ్ సేవ్ లైఫ్. అంటే మీ యొక్క మానవత్వంతో అంటే రక్తదానం చేసి ప్రాణాలను సజీవంగా ఉంచండి అనేది మనకి 2026 జూన్ 14కి WHO ఇచ్చిన ఒక నినాదం. ఓకే సార్. సార్ ప్రజెంట్ ఏ బ్లడ్ గ్రూప్ ఎక్కువ డిమాండ్ ఉంది సార్? ఇక్కడ జనాలకి చాలా అర్థం కానిది ఏంటంటే ఏదో ఇప్పుడు AB నెగిటివ్ ఉంది, తక్కువ ఉంటాయి. మరి అన్ని మనకున్న గ్రూప్స్కి తగ్గట్టుగానే లభ్యత ఉంటుందండి. యాక్చువల్గా చెప్పాలంటే O పాజిటివ్ ఒక 60% ఉంటుందండి. 40 మంది ఇస్తారు, 30 మందికి అవసరం పడుతుంది. కాబట్టి అక్కడ సర్ప్లస్. అదే AB పాజిటివ్ కానీ AB నెగిటివ్ కానీ వచ్చేసరికి ఒక 10 మంది ఉన్నారనుకోండి, ఆ 10 మందిలో 4 ఇస్తారు. ఆ 4 ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే 5గురికో 6గురికో కావాల్సి వచ్చేసరికి షార్టేజ్ వస్తుంది. అంటే AB పాజిటివ్ AB నెగిటివ్ దొరకవనే ఆలోచన చాలా మందిలో ఉంటుంది. కానీ నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ఇటువంటి రేర్ గ్రూప్స్ ఉన్నవాళ్ళు ఒక గ్రూప్గా మారి వాళ్ళు అవసరమైనప్పుడు ఒకళ్ళ అవసరాన్ని ఇంకొకళ్ళ అవసరాన్ని ఇంకొకళ్ళు అలా తీర్చుకుంటూ ఉంటే షార్టేజ్ అనేది ఉండదండి. రైట్ సార్. మొదటిసారిగా రక్తదానం చేసే వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు సార్? మనకు ప్రాణం పోసిన భగవంతుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరొకరికి ప్రాణం పోసే అవకాశాన్ని ఇచ్చాడు. ఈ అవకాశాన్ని ఎంతమంది వినియోగించుకున్నాడు? ఏ దానమైన విజ్ఞానం డబ్బుతో ముడిపడి ఉన్నాయి. రక్తదానం మీ మంచి మనసుతో ముడిపడింది. కాబట్టి మీరంతా ముందుకు వచ్చి రక్తదానం చేసి తలసీమియా చిన్నారులు ఆదుకోవాలని నేను సవినయంగా కోరుకుంటున్నాను. రైట్ సార్. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదానం ప్రాముఖ్యత, రక్తదాతల యొక్క ప్రాముఖ్యత గురించి చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం.